నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. కేసీఆర్ రైట్ హ్యాండ్ కాంగ్రెస్లోకి జంప్. మరి ఆ రైట్ హ్యాండ్ ఎవరు, ఎందుకు అంత స్థాయికి ఎదిగిండు, మళ్ళీ కాంగ్రెస్లోకి ఎందుకు పోతుండు అనేటువంటిది, ఆయన ఎవరు అనే ఏంటి అనేటువంటిది మీ ముందుకు తీసుకొస్తా. కాంగ్రెస్లోకి కేసీఆర్ రైట్ హ్యాండ్ అయినటువంటి కే కేశవరావు, డాక్టర్ కే కేశవరావు, ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే ప్రయత్నంలో కనబడతా ఉంది. అయితే ఆయన ఇంటికి స్వయాన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆ కేశవరావు ఇంటికి వెళ్ళిందట. అట్లాగే ఆ కేశవరావు కూతురు అయినటువంటి గద్వాల విజయలక్ష్మి ప్రస్తుతానికి హైదరాబాద్ మేయర్గా పనిచేస్తూ ఉంది. ఆమెను కూడా కేశవరావు కొడుకు, కేశవరావు బిడ్డ అయినటువంటి మేయర్, ఈ ముగ్గురిని కూడా కాంగ్రెస్ పార్టీకి తీసుకురావడానికి దీపాదాస్ మున్షి ఆమె చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది. రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే కేశవరావు ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. మరి ఆ మేయర్ విజయలక్ష్మితో భేటీ అయ్యారు. అయితే ఆయన కన్ఫర్మ్ నేను టీఆర్ఎస్ను వదిలేసి బీఆర్ఎస్ పార్టీలకు వస్తానని చెప్పలేదు, ఆలోచించి చెప్తానని చెప్పేసి దీపాదాస్ మున్షికి చెప్పిండట. మొత్తం మీద గులాబీ పార్టీకి భారీ కుదుపు ఉండబోతుందా, కేసీఆర్ రైట్ హ్యాండ్ కాంగ్రెస్ పార్టీలకు పోబోతుందా అంటే మరి పోయే ఆలోచనలో ఉన్నట్టు మనకు కనబడతా ఉంది. ఎక్కువ అవకాశాలు కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. దాంతో బీఆర్ఎస్ పార్టీలో ఉండే నాయకులందరూ కూడా కాంగ్రెస్ వైపు, బీజేపీ వైపు ఎక్కువ చూస్తున్నారు. మరి సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి కేసీఆర్ కుడిభుజంగా ఉన్నాడు, అన్ని తానే చూసుకున్నాడు, మంచి చెడు అంతా కూడా అన్ని కూడా చూసుకున్నాడు. ఇట్లా చూసుకుంటున్నటువంటి సమయంలో కేశవరావు అధికారం ఇప్పుడు పార్టీ కోల్పోయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచించే ప్రస్తుతానికి కేశవరావు ఆలోచిస్తున్నాడంట. నెక్స్ట్ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, బీఆర్ఎస్లో నా పరిస్థితి ఏంటి. ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మి మేయర్గా ఉన్నది. మరి అలా కొడుకు ఒక ప్రజాప్రతినిధిగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అందులో పోతే కేశవరావుకు ఏదైనా ఒక పదవి ఇవ్వాలి, ఆయన కొడుకు నామినేటెడ్ పోస్ట్లో ఉన్నాడు, ప్రస్తుతానికి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి, అలా కూతురు అనేటువంటి విజయలక్ష్మికి ఏం పోస్ట్ ఇవ్వాలి. ఈ 3 పోస్టులు తెచ్చుకుంటేనే కేశవరావు కాంగ్రెస్ పార్టీలోకి పోయే అవకాశం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండేటువంటి ఆ మేయర్తో పాటు ఎక్కువ మంది కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నం కూడా చేయాలట. ఇదంతా కూడా కేశవరావుకు దీపాదాస్ మున్షి చెప్పింది. మరి ఆలోచిస్తున్నట్టు మనకు కనబడతా ఉంది కేశవరావు. మరి కేశవరావు అత్యంత సన్నిహితుడుగా కేసీఆర్కు ఉన్నాడు కేశవరావు. అట్లాంటి సన్నిహితుడు అయినటువంటి కేశవరావుకు అసంతృప్తి ఎక్కడ వచ్చింది అనేటువంటిది ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. మరి ఎక్కడ గ్యాప్ వచ్చింది కేశవరావుకి కేసీఆర్కు అనేటువంటిది. అయితే బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి బీఎస్పీ స్టేట్ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేటప్పుడు కేసీఆర్ కనీసం ఈ కేశవరావును కనీసం అడగలేదంట. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని చేర్చుకోవద్దా అనేటువంటిది ఈయనతోటి చర్చించలేదట. అప్పటి నుండి ఈయన కొంత ఆలోచనలో పడ్డాడంట. నా అభిప్రాయం తీసుకోలేదు, నన్ను పక్కగా పెట్టిండేమో కేసీఆర్ అనేటువంటి ఆలోచనలో ఉండు. అది గమనించినటువంటి కేసీఆర్ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి చెప్పిండంటే కేశవరావు ఇంటికి పోయి కలువు అని చెప్పేసి. అంటే బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కేశవరావు ఇంటికి పోయి కలిసి వచ్చిండు. అయితే ఇట్లా కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకునేందుకు, కాంగ్రెస్ పార్టీలోకి రప్పించేందుకు, పైగా కేశవరావు ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసిండు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ పీరియడ్లో. అంటే మాతృ పార్టీ కాబట్టి మళ్ళీ మాతృ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి పోయే ఆలోచనలు ఉన్నాయి. అయితే సోనియా ఇది ఓకే అయితే సోనియా గాంధీ తోటి, రాహుల్ గాంధీ తోటి, ప్రియాంక గాంధీ తోటి మాట్లాడించి మంచి పదవి తీసుకునే ఆలోచనలో కేకే ఉన్నట్టు మనకు సమాచారం. మొత్తం మీద కేకే అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు మనకు కనబడతా ఉంది.